హలో, గుడ్ మార్నింగ్. మనం ఇదివరకు ఇంటర్ఫేస్లో కొంత భాగం చూసాం. ఇప్పుడు సెకండ్ పార్ట్లో కొంచెం ఇంకా కొంత డీటెయిల్గా మనం తెలుసుకుందాం. మనం ఇంటర్ఫేస్లో చూస్తే కమాండ్ 1 సోర్స్ విండో సెలెక్షన్ అవుతుంది. కమాండ్ 1 అంటే మళ్ళీ వెళ్ళిపోతుంది. కమాండ్ 1 అంటే రిపీట్ చేయడం వల్ల మళ్ళీ వస్తుంది. కమాండ్ 2 అవుట్పుట్ విండో. కమాండ్ 3 టైమ్ లైన్ సెలెక్షన్. కమాండ్ 4 బ్రౌజర్. కమాండ్ 5 ఎఫెక్ట్స్ ట్యాబ్. మీరు దేంట్లోకైనా మీరు ఈజీగా వెళ్ళొచ్చు. మనం కమాండ్ 3కి వెళ్దాం, అంటే టైమ్ లైన్. కమాండ్ 3. సో ఇందులో ట్రాక్ హైట్స్ గురించి మనం చూడొచ్చు. ఇక్కడ ట్రాక్ హైట్స్ ఉంటాయి. మీరు ఏ సైజులో అయితే ట్రాక్ కావాలనుకుంటున్నారో ఆ ట్రాక్ హైట్ పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ మనం చేయొచ్చు. అలానే ట్రాక్ హైట్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ చూడండి, మనం ఏదైనా కర్సర్ తీసుకెళ్ళి ఆ కమాండ్ గురించి తెలియనప్పుడు మనం ఇక్కడ పెడితే టూల్ టిప్స్ అనేటివి మీకు అపియర్ అవుతుంటాయి. చూడండి మీరు ఇక్కడ టూల్ టిప్స్ టాగల్ టైమ్ లైన్, ట్రాక్ హైట్. ఏంటి అది? షిఫ్ట్ టీ సైడ్లో చివరిలో ఉంది చూడండి. ఓకే, సో షిఫ్ట్ టీ మనం చేద్దాం. షిఫ్ట్ టీ చూడండి. సో అదే మనం టైం లైన్ ఇక్కడ మాన్యువల్గా కూడా మనం చేయొచ్చు. ఓకే, అలానే ఇక్కడ చూడండి టోగల్ క్లిప్ ఓవర్లే ఆన్ చేయడం వల్ల మీకు ఇక్కడ ఆడియో ట్రాక్ వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ కోసం ఓవర్లే ఆప్షన్ వస్తుంది. తీసి చూడండి, ఈ రెడ్ కానీ ఇక్కడ బ్లాక్ లైన్ కానీ వస్తుంది. వీడియోకి సంబంధించింది ఒపాసిటీ తగ్గించడానికి, వీడియోకి సంబంధించిన ఒపాసిటీని తగ్గించడానికి, ఇది వాల్యూమ్ తగ్గించడానికి మనకు ఉపయోగపడుతుంది. సో ఓవర్లే ఆప్షన్ కూడా మనకి ఇక్కడ షార్ట్ కట్ చూడండి. దీనికి ఆప్షన్ డబ్ల్యూ చూడండి. ఆప్షన్ నేను కీబోర్డ్ మీద ప్రెస్ చేస్తున్నాను. ఆప్షన్ డబ్ల్యూ డిజేబుల్ అండ్ ఎనేబుల్ వస్తుంది. అలానే ఇక్కడ మీరు చూడండి, మీరు టోగల్ క్లిప్ కీ ఫ్రేమ్, ఆప్షన్ టీ కీ ఫ్రేమ్ ఎడిటర్ అన్నాం. టైమ్ లైన్ మీద కూడా మనం ఇక్కడ మోషన్ అని ఉంది. దీంట్లో మనం కీ ఫ్రేమ్స్ ఏవైతే చేస్తుంటామో ఇక్కడ వాటికి సంబంధించిన ఎడిటర్ అంతా టైమ్ లైన్ మీద చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అడ్జస్ట్మెంట్స్ అన్నీ ఇక్కడ కీ ఫ్రేమ్ ఎడిటర్లో మనం ఇక్కడే చేయొచ్చు. అది ఫ్యూచర్లో చూద్దాం. మనం ఇక్కడ చూసుకుంటే ఇది చూడండి, మీరు ఆడియో కంట్రోల్స్ ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ సోలో ఓన్లీ ఈ క్లిప్ని కానీ డిజేబుల్ కానీ ఇప్పుడు మాత్రం మనకి ఇవి రెండు మాత్రం వినపడుతుంది. అలానే ఇక్కడ చూడండి సోలో, ఇది ఒకటే ట్రాక్ వినపడుతుంది. ఇక్కడ సోలో కూడా మనం పెట్టచ్చు. ఓకే, ఆడియో ట్రాక్స్ లీవ్ ఇట్ చేద్దాం. సో కమాండ్ టీ, షిఫ్ట్ టీ మనకు కావాల్సింది తీసుకుంటున్నాం. అలానే మీరు ఇక్కడికి వెళ్ళినా కూడా సోర్స్ విండో కానీ అవుట్పుట్ విండోకి వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ కొన్ని టూల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. సో మీకు ఇక్కడ ఇన్ అండ్ అవుట్ పెట్టడానికి ఉపయోగపడుతుంది. సేమ్ ఇన్ అండ్ అవుట్ మధ్యలో ప్లే చేయడానికి ప్లే ఇన్ అండ్ అవుట్, ఓన్లీ ఇన్ అండ్ అవుట్ పెట్టిన ఇన్ అండ్ అవుట్ మధ్య మాత్రమే మనం ప్లే చేయగలుగుతాం దీంతో క్లిక్ చేయడం వల్ల. ఓకే, ఇది కంప్లీట్ ప్లే. మీరు ఎక్కడైతే ఈ ఎల్లో కలర్ కర్సర్ ఉందో అక్కడ నుంచి మీరు ప్లే చేయొచ్చు. ఓకే, మీరు ఎక్కడ స్టార్ట్ చేసి ప్లే చేసిన. ఓకే, ఇది ఏదైతే ఉందో మీకు ఇక్కడ చూడండి, ప్లే అరౌండ్ కరెంట్ ఫ్రేమ్, అంటే ఏ షాట్ ఉన్నా ఇది కర్సర్ ఎక్కడున్నా కూడా మీకు స్టార్టింగ్ నుంచి ప్లే అవుతుంది. స్టార్టింగ్ నుంచి మీరు కర్సర్ ఎక్కడ ఉన్నా కూడా
ఇది ప్రెస్ చేయడం వల్ల క్లిప్ స్టార్టింగ్ నుంచి మీకు ప్లే అవుతుంది. ఇకపోతే ఇది గో టు ఎనీ క్లిప్ ఎడిట్ దగ్గర అండి. ఈచ్ ఇన్ అండ్ అవుట్ ఉంటే ఇన్ అండ్ అవుట్ మధ్యలో క్లిప్ స్టార్టింగ్, ఇలా అయితే ఇన్ మార్క్, అవుట్ మార్క్, నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. అదే మీకు ఇక్కడ ఇన్ అండ్ అవుట్ క్లియర్ చేయాలంటే ఆప్షన్ ఎక్స్ అయిపోయింది. సో అవుట్ అండ్ క్లిప్ స్టార్టింగ్లోకి, క్లిప్ ఎండింగ్లోకి మనకు యూజ్ అవుతుంది. ఇన్ మార్క్, అవుట్ మార్క్, క్లిప్ మధ్యలోనే ఇన్ అండ్ అవుట్ మధ్యలోనే, ఇన్ అండ్ అవుట్ మధ్యలోనే ప్లే అవుతుంది. ఓకే, మార్కర్స్ అంటాం. మార్కర్స్ గురించి తర్వాత చూద్దాం. అలానే కీ ఫ్రేమ్ ఎడిటర్ గురించి కూడా చూద్దాం. ఓకే, ఇంకా టైమ్ లైన్లో మనం కమాండ్ ప్రెస్, కమాండ్ మైనస్, మనం టైమ్ లైన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనకు స్లైడర్ కూడా ఉంది, మనం ఏదైనా మూవ్ చేయొచ్చు. ఓకే, సెలెక్షన్ టూల్లో ఉండాలి. ఇక్కడ వీటిని బటన్ బార్స్ అంటాం. వీటి గురించి కూడా మనం ఫ్యూచర్లో చూస్తాం. ఓకే, వీటి గురించి చూసాం. ఇది ఆల్రెడీ సోర్స్ ఎక్కడ ఉంటే అక్కడ సోర్స్లో యాడ్ అవుతుంది. యాడ్ ట్రాక్ కొంత రిపీటెడ్గా సోర్స్ మనం ఇక్కడ వీడియో 2 ట్రాక్లో పెట్టిన తర్వాత మనం F10 అనుకున్నాం. F10 అండ్ ఓవర్ రైట్. సో ఏదైతే ఇన్ అండ్ అవుట్ ఉందో అది ఓవర్ రైట్ అవుతుంది. ఆడియో మనకి A1 A2లో, వీడియో వచ్చేసి వీడియో 2లో మనకు అవుతుంది. రిప్లేస్ క్లిప్ ఎడిట్, సారీ